క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని 3 క్వశ్చన్స్ చేస్తా. ఏవైనా 2 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ యూనిట్ నుంచి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైందా? సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనము ఈ పర్టికులర్ లెసన్లో మనం ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి, ప్రోగ్రామ్స్ రాయాలి అని అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది మన ఓన్గా రాయనికి ఉండదు, అది అట్లనే ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఏంది? సి ఈజ్ ఏ స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అదొక స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. కామా పెట్టి పులి స్టాప్ పెట్టాలంటే అట్లనే చేయాలి. ఓకే, సి ఈజ్ ఎ కలెక్షన్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఈచ్ ఫంక్షన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ విచ్ ప్రిఫర్స్ స్పెసిఫిక్ టాస్క్. ఇక్కడ ప్రతి ఒక్క ఇప్పుడు మీ కింద మీరు ప్రోగ్రామ్ రాయమని చెప్పిన కదా, ప్రతి ఒక్క లైన్లో ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుంది. కామా అనేది ఒక స్టేట్మెంట్, కామా అనేది ఒక లైన్లో రాయాలి నువ్వు ఎగ్జామ్లో కూడా, ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా. ఓకేనా? సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అని అంటే మొత్తం 10 లైన్స్ ఉంటాయి అన్నమాట ఇలా. సో ఫస్ట్ ఏముంది? హ్యాష్ స్టార్ ప్రోగ్రామ్ ప్రింటింగ్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని ఉంది. ఇది లైన్ నెంబర్ 1లో ఇది రావాలి. సెకండ్ లైన్లో ఏం రావాలి? హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి studio.h, ఇక్కడ డాట్ ఉంటుంది. ఓకే, హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ conio.h మెయిన్ మెన్యూ. తర్వాత 5th లైన్లో ఓపెన్ బ్రాకెట్ చేయాలి, 6th లైన్లో క్లోజర్, 7th లైన్లో ప్రింట్, 8th లైన్లో గెట్స్, 9th లైన్లో రిటర్న్ సెమీకాలన్. ఇక్కడ లైన్ 10 కూడా ఉంది. ఏంటా 10 అంటే క్లోజింగ్ బ్రాకెట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రోగ్రాంలో మనం ఈ ఓపెనింగ్ చేసినాం అనుకో డెఫినెట్గా ఈ క్లోజింగ్ కూడా చేయాలి. ఎగ్జామ్లో వాడు ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసిండా లేదా అని చూడడు. ఓపెన్ బ్రాకెట్ పెట్టిండా, క్లోజింగ్ బ్రాకెట్ పెట్టిండా, అన్నీ కరెక్ట్గా రాసిండా పైన చూస్తాడు. ఆ పైన చూసిన దాంట్లో నువ్వు స్ట్రక్చర్ కరెక్ట్గా రాయాలి. ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5లో ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ఇట్. అర్థమైందా? ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. సెకండ్ ఏంది? డేటా టైప్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అని అర్థం. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. డేటా టైప్ అంటే ఏంటంటే a data type is used to indicate the type of data value stored in a variable. The data type of variable is a specific type. For example, బ్రాకెట్లో నువ్వు ABC అన్న పెట్టుకోవచ్చు, బ్రాకెట్లో నువ్వు 1 2 3 అన్న పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకున్న దాన్ని మనం ఏమంటాము? డేటాని వీఆర్ స్టోరింగ్. ఎన్ని టైప్స్ ఉంటాయి డేటా స్టోరేజ్లో అనేది ఈ ఆన్సర్. ఆ పర్టికులర్ దానికి వాల్యూ ఏముంది, అది నంబరా, ఆల్ఫబెటికా, న్యూమరికలా, ఏంటా అనేది డేటా టైప్. అర్థమైందా? ఈ డేటా టైప్స్ ఆఫ్ సిలో మొత్తము 4 డేటా టైప్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఏమేమి? ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్. ఓకేనా? ఇంటీజర్, INT అంటే ఇంటీజర్ షార్ట్కట్ ఫార్ములా, ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్, క్యార్ అంటే క్యారెక్టర్, డబుల్ అంటే డబుల్. ఓకేనా? మొత్తం ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి సిలా? 4 ఉంటాయి. ఈ 4 డేటా టైప్స్ని వాళ్ళు 2 డేటా టైప్స్ లాగా డివైడ్ చేసి పెట్టినారు. ఎన్ని టైప్స్ లాగా డివైడ్ చేసారు? 2 డేటా టైప్స్. ఏంటవి? ఫస్ట్ వన్ ఏమో ఇంటిగ్రల్ డేటా టైప్, INTEGRAL, ఇంటిగ్రల్ డేటా టైప్. సెకండ్ వన్ ఏంది? ఫ్లోటింగ్ డేటా టైప్. ఓకేనా? ఈ పైన మెన్షన్ చేసిన 4 డేటా టైప్స్ని ఎన్నిలాగా డివైడ్ చేసారు? 2 టైప్స్. చెప్పండి. ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ డేటా టైప్లో మళ్ళీ 2 ఉంటాయి, మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏమేమి? ఇంటీజర్, క్యారెక్టర్. 1 2 3 4 అని నంబర్స్ వచ్చినాయి అనుకో, దాన్ని మనం ఏమంటాం? ఇంటీజర్ అంటాం. ABCD, శివాని, డాలీ ఇట్లాంటి నేమ్స్ వచ్చినాయి అనుకో, దాన్ని మనం క్యారెక్టర్ అంటాం. అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. డేటా టైప్స్లో ఫస్ట్ డేటా టైప్లో ఇంటిగ్రల్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటీజర్ అండ్ క్యారెక్టర్. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏమని చెప్పిన? నంబర్స్. క్యారెక్టర్ అంటే ఈచ్ నేమ్స్, ఆల్ఫబెట్స్. సెకండ్ టైప్ ఏంది? ఫ్లోటింగ్ డేటా టైప్. ఈ ఫ్లోటింగ్ డేటా టైప్ అనేది రియల్ టైం నెంబర్ అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసినావు, అది ఏమని వచ్చింది? 4.263 అని వచ్చింది. పాయింట్ తర్వాత ఇక్కడ వాల్యూ కూడా ఉంది.
ఈ వాల్యూ డెసిమల్ వాల్యూతోని మనం స్టోర్ చేసుకుంటే దాన్ని మనం రియల్ నెంబర్ అని అంటాం. ఏమంటాం? ఈ ఫ్లోటింగ్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్. ఎగ్జామ్లో 8 మార్క్స్కి నేను ఇలా నోట్స్ పీడిఎఫ్లో ఏదైతే చెప్పినో ఈ 2 సైడ్లు రాసి ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ దీని కింద నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డేటా టైప్స్ ఎన్ని మొత్తం? 4. ఏమేమి అవి? ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబల్. ఇవి 4ని ఎన్ని రకాలు డివైడ్ చేసారు? 2 టైప్స్. ఏమేమి? ఇంటిగ్రల్, ఫ్లోట్. ఇంటిగ్రల్లో మన 2 ఉన్నాయి. ఇంటీజర్, క్యారెక్టర్. ఫ్లోట్లో 3 ఉంటాయి. ఫ్లోట్, అర్థమైందా? ఇలా మీద ఏమైనా నేర్చుకుంటుర్రా? సింపుల్గానే కదా ఉంది నోట్స్. అట్లా థర్డ్ క్వశ్చన్ ఏం నేర్చుకుంటున్నాం ఇందులో? ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటున్నాం. యూనిట్ 1 నుంచి బేసిక్ స్ట్రక్చర్ అయినా అడగొచ్చు, డేటా టైప్స్ అన్న అడగొచ్చు, ఆపరేటర్స్ అన్న అడగొచ్చు. ఈ 3 క్వశ్చన్లు నేర్చుకుంటే డెఫినెట్గా మీరు 10 మార్కులు స్కోర్ చేయొచ్చు. 8 మార్క్స్ లాంగ్, 2 మార్క్స్ షార్ట్ కూడా. ఇప్పుడు ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఆపరేటర్స్ ఇక్కడ కొంచెం పీడిఎఫ్ నీకు కట్ అయి ఉంది, ఇప్పుడు చదువుతా చూడు. Operators are C tokens which can be joined either individual constants, variable, primary elements and functions references. Operators can upon data items called operands. ఏమంటున్నా? లాస్ట్ వన్ OPERANDS. ఆపరెంట్స్ అంటున్నాం. అర్థమవుతుందా? ఆపరేటర్స్ అని అంటే ఏంటంటే సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలనంటే నువ్వు ప్రోగ్రామ్లో ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటున్నావు. 1+2 ఎంత అని అడుగుతున్నావు. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ రావాలి అక్కడ. ఇప్పుడు 1+2 అంటే మనమే ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. కొన్ని మనం టాలీ ప్రోగ్రామ్స్ కానీ సి లాంగ్వేజెస్ కానీ 1 2 3 4 5 డివైడెడ్ బై 6 7 8 9 10 అంటే ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో అది ఆన్సర్ చెప్తుంది. ఎట్లా వస్తుంది? దానికి లోపల ఏమైనా మనిషి ఉంటాడా? So operators we were using it. Operators is nothing about the performing the actions. Mathematical calculation చేయడానికి ఆపరేటర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. Got it? So ఈ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో మొత్తం 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, కండిషనల్, బిట్ వైజ్ అండ్ స్పెషల్. మెన్షన్ చేసేటప్పుడు ఇట్లా అన్నీ మెన్షన్ చేయాలి. ఎగ్జామ్లో ఆర్డర్ వైజ్గా ఇట్లనే మెన్షన్ చేయాలి. ఓకే, మళ్ళీ దీని తర్వాత అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఏమేమి ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్లో అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం, పర్సంటేజ్ చేస్తాం. సింపుల్గా చెప్తున్నా చూడండి. సింబల్స్ దాని నేమ్స్ రాసి సరిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడు. A+B అంటే 10 + 5 = 15. ఇవి ప్యూర్లీ ఎగ్జాంపుల్ అనమాట. నీ ఇష్టం వచ్చిందని రాసుకో, లేదు నాకు వద్దు అనుకుంటే రాయకు. ఏమి ఆడ ఓన్లీ ఈ 2 కాలమ్స్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్లో ఏముంటుంది? లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇవి సింబల్స్, ఇవి దాని నేమ్స్. ఎగ్జాంపుల్స్ రాస్తే రాయి, లేకపోతే నీ ఇష్టం. ఓకే, ఆన్సర్ ఎలాబొరేట్ అవుతుంది కదా. ఇప్పటికే 1 సైడ్ ముందు ఇంట్రడక్షన్ రాస్తాం, సెకండ్ సైడ్లో ఇది రాస్తున్నాం. సో ఇట్లా లాజికల్ ఉంది, అసైన్మెంట్ ఉంది, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఉంది, బిట్ వైజ్ ఉంది. సో ఇన్ని పేపర్లు ఉన్న అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మెన్షన్ చేసేటివి 8 మెన్షన్ చేయండి. ఏవైనా ఒక 4 ఎలాబొరేట్ చేసి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ అండ్ బిట్ వైజ్. ఈ 4 మెన్షన్ చేసి సరిపోతుంది. అర్థమైందా? ఏవైనా 4 ఎలాబొరేట్ చేసి రాయండి అంటున్నా. మనకి ఆన్సర్ 2 సైడ్స్ వస్తే సరిపోతుంది, ఫ్రంట్ బ్యాక్ వస్తే సరిపోతుంది. మీకు ఉన్నది 2 గంటలే. నువ్వు ఇవన్నీ వేసుకొని రాస్తా అన్నా కూడా నీకు టైం సరిపోవాలి కదా. అర్థమైందా? యూనిట్ నెంబర్ 1 క్లియరా? క్లియర్. నౌ యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, యూనిట్ 2లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది? లూపింగ్ స్టేట్మెంట్స్. ఏంది లూపింగ్ స్టేట్మెంట్స్? అంటే 3 టైప్స్ ఉంటాయి.
అంటే లూప్ అంటే మీకు మీనింగ్ తెలుసా? ఒకటే పనిని రిపీటెడ్గా చేస్తే దాన్ని మనం లూప్లో పని చేస్తున్నాడు, వీడు లూప్లో చేస్తున్నాడు అని అంటాం కదా. అంటే ఒకటే పనిని కంటిన్యూగా చేయడం. సో సేమ్ అట్లనే ఇందులో 3 టైప్స్ ఉంటాయి. వైల్, డూ వైల్, ఫర్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 ఉంటాయి. వైల్, డూ వైల్, ఫర్. ఓకే. సో వైల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని రిపీటెడ్గా మనం యూజ్ చేసుకోవాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుదీప్ అనే పేరు నాకు 50 సార్లు రావాలి. ప్రతిసారి నేను అందీప్ అని టైప్ చేయలేను కదా. సో 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 ఇట్లాంటి లూపింగ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ నేమ్ని నీకు ఎన్ని టైమ్స్ కావాలి, 1,00,000 సార్లు కావాలన్నా, 100 సార్లు కావాలన్నా, 1000 సార్లు కావాలన్నా అనే దాన్ని బట్టి లూప్లో ఆ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం వైల్ స్టేట్మెంట్ అంటాం. ఇదేంది? ఇది సింటాక్స్. ఇక్కడ పేపర్ కట్ అయింది. ఇది సింటాక్స్. వైల్ బ్రాకెట్ల ఎక్స్ప్రెషన్, ఓపెనింగ్ బ్రాకెట్, బాడీ ఆఫ్ ద లూప్, క్లోజింగ్ బ్రాకెట్. ఇది సింటాక్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి నేర్చుకున్నాం కదా. ప్రోగ్రామ్ ఎట్లా రాయాలంటే చూడండి, ఈ క్లోజర్ వరకు ఫస్ట్ యూనిట్లో నేర్చుకుందేనా? కొత్తగా ఏమైనా నేర్చుకోలే. ఇక్కడ దీని కింద ఈ వైల్ నుంచి ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్ వరకు సింటాక్స్. ఇప్పుడు పైన చూపించింది కదా సింటాక్స్, అది. ఈ గెట్స్ రిటర్న్ మళ్ళీ ఏంది? ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్న ప్రోగ్రామ్ కింది. అర్థమైందా? ఫస్ట్ చాప్టర్లో ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నావా నువ్వు? ఎక్స్ప్రెషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటున్నావు, సింటాక్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటున్నావు, రిమైనింగ్ అంతా ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్న సింటాక్స్ ప్రోగ్రామే కదా. అర్థమైందా లాజిక్? ఇప్పుడు డూ వైల్ స్టేట్మెంట్ అంటే ఏంది? వైల్ స్టేట్మెంట్ లాగానే సిమిలర్, కానీ ఇది ఒకటేసారి వన్ టైం మాత్రమే రిపీట్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఓకేనా? దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ద సింటాక్స్. డూ, ఓపెనింగ్ బ్రాకెట్, బాడీ ఆఫ్ ద లూప్, క్లోజింగ్, వైల్ ఎక్స్ప్రెషన్ అని ఇంతవరకు సింటాక్స్. ఈ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో నేర్చుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, నీ ఇష్టం అది. మళ్ళీ ప్రోగ్రామ్ చూడండి. క్లోజర్ వరకు ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుందే కదా. ఎస్. ఈ డూ నుంచి ఇది వరకు సింటాక్సే కదా. ఈ గెట్స్ రిటర్న్ ఫస్ట్ చాప్టర్ నేర్చుకుందే కదా. ప్రోగ్రామ్ ఏమో నేర్చుకుంటురా. అందుకనే ప్రోగ్రామ్ అది నేర్చుకుంటే 5 చాప్టర్స్లో నువ్వు ఎలాబరేట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, కరెక్షన్ చేసేటోడు ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసిండా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూడడు. నువ్వు రాసేదే బేసిక్, నీట్గా ప్రాపర్గా రాయాలి. ఓపెనింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా క్లోజింగ్ ఉండాలి. ఓపెనింగ్ బ్రాకెట్ ఉన్నప్పుడు క్లోజింగ్ బ్రాకెట్ డెఫినెట్గా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, లూప్. ఫర్ స్టేట్మెంట్ కూడా అంతే. ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకో, లేకపోతే స్కిప్ చేయి. నార్మల్గా ఇంట్రడక్షన్ రాసినాక ప్రోగ్రామ్లోకి రావాలి. ఈ ప్రోగ్రామ్ హాఫే ఉంది, క్లోజర్ వరకు ఫస్ట్ యూనిటా. ఈ ఫర్ నుంచి ఇది వరకు సింటాక్స్. దీని తర్వాత మళ్ళీ ఏమొస్తుంది మనకి? గెట్స్, రిటర్న్, క్లోజర్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని నువ్వు హాఫ్ ఇంకా కంప్లీట్ చేసుకోను. అర్థమైందా? ఓ బాబు, అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూనిట్ నెంబర్ 2లా స్విచ్ స్టేట్మెంట్ అంటాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే. కంట్రోల్ స్టేట్మెంట్ అన్నా లూపింగ్ స్టేట్మెంట్ అన్నా ఒకటే. స్విచ్ స్టేట్మెంట్ సెకండ్ క్వశ్చన్ యూనిట్ నెంబర్ 2లో. A switch statement is a multi-way decision making. It provides various alternatives among the members. అంటే ఈ స్విచ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? సో మల్టిపుల్ ఆపరేషన్స్ని చూస్ చేసుకోనికి ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సింటాక్స్ ఏమేమి ఉంటుంది? స్విచ్, ఎక్స్ప్రెషన్, ఇది కండిషన్ 1, ఆల్టర్నేట్ 2, ఆల్టర్నేట్ 3, అసలు నీకు ఎన్ని కావాలనుకుంటే అన్నిసార్లు నువ్వు అదే సేమ్ని తీసుకుంటూ రా కిందికి. అర్థమైందా? డిఫాల్ట్, క్లోజ్, ఇది సింటాక్స్. ఇప్పుడు నువ్వు సింటాక్స్ ఎలాబరేట్ చేయాలనుకున్నావు అనుకో, ఇక్కడ చూడు, ఇది సేమ్ థింగ్ని ఇక్కడ 2 అని పెట్టినాం, నువ్వు 3 అని పెట్టు, 4 అని పెట్టు, అట్లా నువ్వు 100 పెట్టుకుంటావా 1,00,000 పెట్టుకుంటావా నీ ఇష్టం. అందుకని n అని పెట్టినా. n అంటే ఇన్ఫినిట్. ఓకేనా? ప్రోగ్రామ్ రాయాలి. క్లోజర్ వరకు ఫస్ట్ యూనిట్,
ఓకేనా. తర్వాత ప్రింట్ఎఫ్ ఇది ఏమో సింటాక్స్. దీని తర్వాత ఏమొస్తుంది గెట్స్ రిటర్న్ క్లోజింగ్ అవే వస్తాయి. అట్లా అర్థమైందా? ఇప్పుడు యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3లా 2 కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పిన, 2 క్వశ్చన్సే చెప్పిన. వస్తే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్న వస్తుంది, లేదంటే రికర్సివ్ ఫంక్షన్ అన్న వస్తుంది. ఏమొస్తాయి 2 కాన్సెప్ట్స్ మాత్రమే. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే పేరులోనే మనకు అర్థమైపోతుంది, ఆల్రెడీ అది బిల్డ్ అయి ఉంది, ఆ ప్రోగ్రామ్ని అంతా ఆల్రెడీ చేసి ఉంది, మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్స్టెంట్గా మనం ఒక మ్యాగీ తెచ్చుకుంటాం, అదంతా ప్రిపేర్ చేసే ఉంటుంది, దాంట్లో మనం హాట్ వాటర్ పోసుకోవాలి. సేమ్ అట్లనే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ప్రోగ్రామ్కి సంబంధించిన అంత థింగ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఓవర్, జస్ట్ వీ నీడ్ టు యూజ్ ఇట్. అర్థమైందా? సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ముందుగానే అది డిజైన్ అయి ఉంటుంది, ప్రీ డిఫైన్డ్. ఓకే. సో ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? క్యారెక్టర్, మ్యాథమెటికల్, డేట్ అండ్ టైం, స్ట్రింగ్. మొత్తం ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో. కొన్నిసార్లు స్ట్రింగ్ గురించి అడుగుతాడు, కొన్నిసార్లు మ్యాథమెటిక్స్ గురించి అడుగుతాడు. అట్లాంటప్పుడు మొత్తం ఆన్సర్ రాసినా పర్లేదు, ఆ పర్టికులర్ దాకా రాసినా పర్లేదు. మ్యాథమెటికల్ దానికి క్లోజర్ వరకు ఫస్ట్ చాప్టర్ వరకే ఉంది కదా ప్రోగ్రామ్. ఓకే. మళ్ళీ వీడికని జస్ట్ 3 లైన్స్ ఇస్ ద సింటాక్స్. గెట్స్ రిటర్న్ ఓ తర్వాత ఏమొస్తుంది? క్లోజింగ్ బ్రాకెట్ రాదా? అంతే. సేమ్ క్యారెక్టర్కి కూడా ప్రోగ్రామ్ రాయాలి. క్లోజర్ వరకు సేమ్, గెట్స్ తర్వాత రిటర్న్ వస్తుంది, క్లోజింగ్ బ్రాకెట్ వస్తుంది. డేట్ అండ్ టైంకి కూడా క్లోజర్ వరకు సేమ్, ప్రింట్ఎఫ్ ఒకటి ఈజ్ ద ఎక్స్ట్రా వన్, గెట్స్ రిటర్న్. అర్థమవుతుందా మీ కాన్సెప్ట్? మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా నేర్చుకుంటురా? స్ట్రింగ్లో మొత్తం 2 ఉంటాయి. స్టాట్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది, స్ట్రాంగ్. స్టాట్ ట్రాక్ అంటే ఏంటంటే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క లెటర్ పెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఉంది కదా, హెచ్ ఒక దాంట్లో, ఈ ఒక దాంట్లో, ఎల్ ఒక దాంట్లో, ఇంకొక ఎల్ ఒక దాంట్లో, ఓ ఒక దాంట్లో, అట్లా. అంటే ఒక బ్లాక్లో మనకి ఒకటే నెంబర్ స్టోర్ చేసుకోనికి ఉంటుంది. అర్థమైందా? యూనిట్ 3లో ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పిన? రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్, ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది ఇది ఒక స్టేట్మెంట్ అని అర్థం. ఈ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తుంది అని అంటే ఇండైరెక్ట్గా మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, F1 F2 అనే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఈచ్ స్టేట్మెంట్స్ వరకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుంది, ఈచ్ ఫంక్షన్ ఇస్ అ స్టేట్మెంట్. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఇది ఇంట్రడక్షన్ రా, ఓకేనా? ఇది ఇంట్రడక్షన్. ఈ ఒక్క ప్రోగ్రామ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. క్లోజర్ వరకు ఫస్ట్ చాప్టర్ వరకు సేమా, సేమ్. తర్వాత ఈ పర్టికులర్ ప్రింట్ఎఫ్ నుంచి కింద దాకా ఏదైతే ఉందో ఇది ఒకటి డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్గా. ఇది మీరు యాసిడ్గా గుర్తుపెట్టుకోవాలి, యాసిడ్గా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత గెట్స్, రిటర్న్, క్లోజర్. ఈ రికర్సివ్ ఫంక్షన్ మనం ఏం చెప్పడానికి ఉండదు. ఈ ప్రోగ్రాంలో ఇవి సింటాక్స్లు అని అర్థం. అవి అట్లనే రాయాలి, అవి అట్లా రాస్తే నీకు ప్రోగ్రామ్ వస్తుంది. అవి ఎందుకు అక్కడ వచ్చినాయి అంటే నేనేం చెప్పలేను దానికి. అర్థమైందా? యూనిట్ 4లా ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. ఓకే. ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అంటే ఏంటంటే ఇది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాష్ట్రంలో మనం యూజర్స్, నువ్వు ఎలా డిజైన్ చేసాలనుకుంటున్నావో అలా డిజైన్ అవుతుంది. నువ్వు కామాని పైన రాసి పులి స్టాప్ని కింద పెడతాన్నా, పులి స్టాప్ని పైన రాసి కామాని కింద పెడతాన్నా, ఇట్స్ యువర్ విష్. యూజర్ విల్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. దానే ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ అంటాం. సో ఇట్ అలౌస్ ద యూజర్ టు క్రియేట్ ద ఓన్ డేటా టైప్ అండ్ డిఫైన్స్ ద వాల్యూస్. వానికి ఇష్టం వచ్చిన వాల్యూస్ని వాడు డిఫైన్ చేస్తాడు. ఇందులో సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, పర్ఫార్మెన్స్, ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్సలెంట్ ఉందా, గుడ్ ఉందా, యావరేజ్ ఉందా, పూర్ ఉందా, ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి వాడు. అర్థమైందా? సో దానికి ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ రాసిండి. ఇక్కడ ప్రోగ్రామ్ సగమే ప్రింట్ అయింది, ఇంకొక సగం రాలేదు. క్లోజర్ వరకు సేమ్. తర్వాత ఈ సింటాక్స్ పైన రాసిన సింటాక్స్ రాసి
గెట్స్ రిటర్న్ ఓ రాయండి. గెట్స్ రిటర్న్ ఓ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టు. అర్థమైందా? అవును. నెక్స్ట్ యూనిట్ పాయింటర్స్. సో వాట్ ఈస్ పాయింటర్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ పాయింటర్. ఇది కూడా సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పాయింటర్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే వేరే వేరియబుల్ యొక్క మెమరీ ఇది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది, దాన్ని మనం పాయింటర్ అంటాం. అర్థమైందా? వేరే కంప్యూటర్ యొక్క డేటా కానీ వేరే కంప్యూటర్ యొక్క మెమరీ కానీ ఇది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది, దాన్ని మనం. సో ఇది పాయింటర్ గురించి, ఓకేనా? సో ఫీచర్స్ ఆఫ్ పాయింటర్స్. మోస్ట్లీ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అడుగుతాడు, అది అడగకపోతే పాయింటర్. ఈ రెండు క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేస్తావు. అర్థమైందా? నెక్స్ట్ స్ట్రక్చర్స్ కూడా ఉంది. సేమ్ ఇందులో కూడా స్ట్రక్చర్ అంటే ఏంది, ఒక ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. స్ట్రక్చర్ కూడా సేమ్, ఒక వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని ఎలా ఫార్మాట్లో మనం స్ట్రక్చర్గా పెట్టుకోవాలనేది ఈ పర్టికులర్ దాంట్లో ఉంటుంది అనమాట. సో దీనికి సింటాక్స్, దీనికి ఒక ప్రోగ్రామ్లో మళ్ళీ చెప్తున్నా, క్లోజర్ వర్క్ సేమ్ ఉంటుంది, గెట్స్ రిటర్న్ సేమ్ ఉంటుంది. మీరు ఒక 2 to 3 లైన్స్ మాత్రమే నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ 2 to 3 లైన్స్ ఏదైతే ఉందో అదే సింటాక్స్. అర్థమైందా? సింటాక్స్ని బేసిక్ స్ట్రక్చర్ని కలిపి రాయడమే ప్రోగ్రామ్. మీరు ప్రోగ్రామ్ రాయకుండా వచ్చిర్రనుకో ఫెయిల్ అయ్యి కూర్చుంటారు 200%. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ యూనిట్ ఒకటి థియరీ యూనిట్ అనమాట. ఇది ఇందులో ప్రోగ్రామ్ ఉండదు. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ C అండ్ C++ ఏదైతే ఉందో డిఫరెన్స్ ఆన్సర్ 99% రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ ఆన్సర్ మీరు యాస్టిస్గా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ వన్ స్టోరేజ్ క్లాసెస్ కూడా ఇంపార్టెంట్. మొత్తం 3 క్వశ్చన్లు చెప్పిన యూనిట్ 5లా. ఒకటి డిఫరెన్సెస్ బిట్వీన్ C అండ్ C++, సెకండ్ స్టోరేజ్ క్లాసెస్, థర్డ్ క్వశ్చన్ ఏమో ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ 3 నేర్చుకుంటే డెఫినెట్గా మీరు 10 మార్కులు కాదు 12 మార్కులు స్కోర్ చేయొచ్చు. లాంగ్ ఒకటి, షార్ట్ 2. C లాంగ్వేజెస్లో మీరు పాస్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకో, ఫస్ట్ చాప్టర్ ఈజీగా ఉంటుంది, సెకండ్ చాప్టర్ ఈజీగా ఉంటుంది, ఫిఫ్త్ చాప్టర్ ఈజీగా ఉంటుంది. 1, 2, 5, 3, 4 ఈ ఆర్డర్లో చదువుకోండి. 1, 2, 5, 3, 4 ఈ పర్టికులర్ దాంట్లో. అర్థమైందా? స్టోరేజ్ క్లాసెస్ ఆన్సర్ ఇది కూడా నేర్చుకోండి. ఊప్స్ కాన్సెప్ట్లో మాత్రం మీకు స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఈ క్లాసు, ఆబ్జెక్టు, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమారిజము, ఎన్క్యాప్సులేషన్ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ నీకు 2 మార్క్స్ డెఫినెట్గా అడుగుతాడు. వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్ అని, వాట్ ఈజ్ పాలిమారిజం అని చెప్పి. 3 యూనిట్స్ అయితే ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ యూనిట్ నేర్చుకుంటే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 18 పాసింగ్ ఈజ్ 18. ఓకే.